ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. జనసేనాని దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ దుయ్యబట్టారు. దేశంలోనే ఏపీ సీఎం జగన్ క్లాస్ వేరంటూ వరుస ట్వీట్లతో ఎద్దేవా చేశారు. ఆక్సిమోరాన్ అంటే విరుద్ధమైన పదాల కలయికని, ఉదాహరణకు దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో పేద ప్రజలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. మన సీఎం సంపద దేశంలో మిగతా సీఎంలందరికీ మొత్తం సంపద కంటే ఎక్కువని, ఏపీ సీఎం క్లాస్ వేరంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వర్గాలకు తావు లేదని, వైసీపీ రాజ్యంలో ప్రజలంతా బానిసలుగా మార్చుకున్నారని విమర్శించారు పవన్. భూమి నుంచి ఇసుక వరకు, మద్యం నుంచి గనుల వరకు, అడవుల నుంచి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచందనం వరకు ఏపీ నుంచి ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవితాలు, గౌరవం, కష్టం వంటివి కొంతమందికి అమ్ముడుపోయాయని, మధ్యతరగతి కుటుంబాలు రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రజలను పన్ను చెల్లించే వారిగానే చూస్తుందన్నారు జనసేనాని. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారని, వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల స్వర్గాన్ని ఆంధ్రాకి తీసుకొచ్చినప్పుడు ఇంకా దావోస్ ఎవరికి కావాలంటూ ఎద్దేవా చేశారు పవన్. మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పటికే నూడిల్ సెంటర్, చాయ్ పాయింట్లు ప్రారంభిస్తున్నారని, ఇక ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం వేచి చూడాలని సెటైర్ వేశారు. అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి కామ్రేడ్ చారు మజుందర్, కామ్రేడ్ తరిమెళ్ల నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వంటి క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని, ఇదేం చోద్యం అంటూ పవన్ వరుస ట్వీట్లు వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రాజేంద్ర, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శ అస్త్రాలు సంధించడం జరిగింది. ముఖ్యంగా 4 రకాల పాయింట్స్ తోటి ఈ రోజు ట్విట్ల వర్షం కురిపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిర్వహించబడుతుందంటూ కూడా ఎద్దేవా చేయటము, మన సీఎం సంపద అన్ని ఇతర సీఎంల కంటే ఎక్కువ, ఏపీ సీఎం క్లాస్ వేరు అంటూ కూడా సెటైరికల్ గా కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇక రెండో విషయం వస్తే, ఆంధ్రప్రదేశ్ లో వర్గాలకు తావులేదు, ప్రజలంతా వైసీపీ రాజ్యానికి బానిసలుగా తయారయ్యారంటూ భూమి నుండి ఇసుక వరకు, మద్యం నుండి గనుల వరకు, అడవుల నుండి కొండల వరకు, కాగితం నుంచి ఎర్రచంద్రం వరకు ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉంది. నిజంగా ఇది ఒక రకమైన క్లాస్ అంటూ కూడా ఎద్దేవా చేయడం జరిగింది. ఇక మూడో విషయానికి వస్తే, వైసీపీ ఏపీలోనే ప్రజలను సామాన్యతతో సంతృప్తిగా ఉండేలా చేసింది. వారి జీవితాలకు గౌరవము, శ్రమ కొన్ని వందల డబ్బులకు అమ్ముడుపోయే విధంగా చేసింది. అదే విధంగా ఏపీలో మిడిల్ క్లాస్ అత్యంత నిర్లక్ష్యంగా వైసీపీ వారిని ట్యాక్స్ పేయింగ్ మోగ సేవకులుగా పరిగణిస్తుందంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక చివరగా చూసుకుంటే 4వ పాయింట్, ఏపీ నుంచి ఇన్వెస్టర్లు నిష్క్రమించారు, ఇది వైసీపీ మాస్టర్ క్లాస్ అంటూ కూడా ఎద్దేవా చేయడమే కాకుండా, వైసీపీకి ఆంధ్ర పెట్టుబడుల గెలిచి తీసుకురానప్పుడు దావోస్ ఎవరి కోసం? మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పటికే నూడిల్స్ సెంటర్ మరియు చాయ్ పాయింట్లను ప్రారంభించారు. ఇక ఐటీ కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందంటూ కూడా ఎద్దేవా చేసే విధంగా కూడా ట్విట్ల రూపంలో విమర్శలు సంధించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసినటువంటి ట్విట్టర్ కి సంబంధించి 4 పాయింట్లు కూడా
చాలా కీలకంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు ఏ విధంగా అయితే చర్చించుకున్నారో ప్రజల చర్చ నుంచి వచ్చినటువంటి వాక్యాలనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ రూపంలో ప్రభుత్వానికి విమర్శాస్త్రాలుగా కూడా సంధించడం జరిగింది. అయితే ఇవన్నీ క్లియర్ గా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి అదే విధంగా మంత్రులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.